మన భారతదేశాన్ని బలమైన దేశంగా మార్చడం కోసం మనందరం జాతి భేదాలను విడిచిపెట్టాలి. జాతి భేదం భారత ప్రజాస్వామ్యానికి ఒక గొడ్డలి పెట్టవుతుందని నా భావన. కనుక నా కోరిక ఒక్కటే, మనం గతంలోనూ భారతీయులం, ఇప్పటికీ భారతీయులం, ఇక భవిష్యత్తులో కూడా కేవలం భారతీయులుగానే ఉంటాం. కానీ నాన్నగారు, అందరికీ లడ్డు ఎందుకు పంచకూడదు? నాకు చెప్పు, నువ్వు తినడానికి ఏది ఎక్కువ ఇష్టపడతావు? తీపి. మరి నీకు? నాకు పులుపు అంటే ఇష్టం. చూసారా, తేడా తెలిసింది కదా. ఏ ఇళ్లలో తీపంటే ఇష్టమో మనం ఆ ఇళ్లలోనే లడ్డూలు పంచాలి. సరేనా? వెళ్ళండి. అన్నయ్య, నాకు అస్సలు ఇష్టం లేదు. పిల్లలు సంతోషంగా వెళ్ళినప్పుడు కొంతమంది ప్రవర్తన వల్ల వాళ్ళ మనసు బాధపడుతుంది కదా. వాడు తీసుకెళ్లిన లడ్డూలను నిరాకరించి పంపకూడదు. అత్తా, నా తమ్ముడు పుట్టాడు. అక్క, నా తమ్ముడు పుట్టాడు. పద, నాతో రా. అత్తయ్య, నాకు తమ్ముడు పుట్టాడు. పదరా. అన్నయ్య, ఆ పిల్లవాడు ఇందాక నుంచి మనల్నే చూస్తున్నాడు. వాడికి కూడా ఒక లడ్డు ఇద్దామా? వద్దు, నాన్న చెప్పాడు కదా ఆ ఇంట్లో లడ్లు ఇవ్వద్దని. నాన్న చెప్పినట్టే చేద్దాం. కానీ వాడు చిన్న పిల్లవాడు కదా, ఒక లడ్డు ఇస్తే ఏమవుతుంది? అయినా వాడి ఇంటి బయటే ఉన్నాడు కదా. వద్దు, ఆగు. అయ్యయ్యో, ఎందుకులా నీళ్లు పోసావు? వీడికి బుద్ధి బొత్తిగా మందగించింది. వాళ్ళ చేతుల్లో లడ్డు తీసుకున్నాడు, జాతి కులం మట్టిలో కలిపేశాడు. వీళ్ళ దగ్గర ఏమీ తీసుకోవద్దని ముందే చెప్పాను కదా. మీరు ఇక్కడేం చేస్తున్నారు? అత్తయ్య మీకోసం వెతుకుతోంది. వెళ్ళండి వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. చాలా బాగుంది మీ నాటకం. ఎదురుగా వస్తే సెల్యూట్ కొడుతున్నారు, కానీ వాళ్ళ పిల్లలిచ్చే లడ్డూలు మాత్రం తీసుకోకూడదంటున్నారు. అసలు ఇది ఎక్కడ మతాచారమో చెప్పండి. చూడు,
ఉద్యోగరీత్యా అతను మా పై అధికారి, కానీ సమాజంలో మేము అతని కంటే ఎన్నో రెట్లు పైనున్నాం. ఇప్పుడు నా భార్య చేసింది కరెక్టే, అదేవిధంగా నేను చేసింది కూడా కరెక్టే. అర్థమైందా? అన్నయ్య, మనం ఇచ్చిన లడ్డూని వాళ్ళు ఎందుకు పడేశారు? నాన్న చెప్పాడు కదా, లడ్డూలు ఎవరికి ఇష్టమో వాళ్ళకే ఇవ్వమని. వాళ్ళకి లడ్డూలు అంటే ఇష్టం లేదేమో, అందుకే పడేశారు. పదా. చూడండమ్మా, ఎంత అందమైన కొడుకు పుట్టాడో. అచ్చు రాజకుమారులా ఉన్నాడు. దీని కానుగ్గా అన్నయ్య గారి దగ్గర హారం తీసుకో. శుభాకాంక్షలు రామ్ గారు, శుభాకాంక్షలు రామ్ గారు, శుభాకాంక్షలు. తీసుకోండి, తీసుకోండి. శుభాకాంక్షలు రామ్ గారు. చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు. మీరు కూడా తీసుకోండి. రామ్ గారు, రామ్ గారు, ఏంటి, ఏమైంది? ఇది మీరు చూసారా? మేజర్ గారి దగ్గర నుంచి ఆర్డర్ వచ్చింది. ఏమి రాస్తుందో చూడండి. ఏది, ఇటు. అంటే దీని అర్థం ఇది గాలి వార్త కాదు, నిజమే. ఇప్పుడు తెల్లవాళ్ల సైనికుల్లో మన జాతి వాళ్లను భర్తీ చేయరు. ఇప్పుడెలా? ఇప్పటికే భర్తీ అయిన వాళ్ళను కూడా తీసేస్తారంట. సుబేదార్ గారు, వీళ్ళు ఇలా ఎలా చేస్తారు? నా ఉద్దేశం ప్రకారం మేజర్ గారితో మాట్లాడాల్సిందే. సర్కార్ వాళ్ళకి కొన్ని పాలసీలుంటాయి, సమస్యలు ఉంటాయి. సర్కార్ వాళ్ళ పాలనలో అప్పుడప్పుడు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. సార్, నేను ఇక్కడికి పోరాటానికి వచ్చాను, కానీ మీకేమనిపిస్తుందంటే నేను పోరాడటం కంటే బాగా కంటోన్మెంట్ స్కూల్లో పిల్లలకు బాగా చదివించగలను అని. అందుకని కంపెనీ వాళ్ళు నన్ను టీచర్ ట్రైనింగ్ కోసం పూణేకి పంపించారు. అక్కడ స్కూల్లో హెడ్ మాస్టర్ని చేశారు. ఆ సమయం వరకు నా జాతి వల్ల ఎటువంటి సమస్య లేదు. కానీ ఇప్పుడెందుకు వచ్చింది? జాతిని చూపించి హోదాని దూరం చేస్తున్నారు సార్. పైగా అది కూడా ఎటువంటి తప్పు చేయకుండా. పోన్లే, మంచిదే. ఈ ఆంగ్లేయులకి ఇప్పటికైనా తెలివి వచ్చింది. ఇక నెమ్మదిగా అందరూ సైన్యం నుంచి రిటైర్ అయిపోతారు. ఇక మీదట వీళ్ళ జాతి వాళ్ళని ఇందులో భర్తీ చేయరు. ఇక వాళ్ళకి సెల్యూట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. నిజమే, నా రక్తం మరిగిపోయేది. నా చేతిని నేనే నరుక్కోవాలనిపించేది. కానీ ఏం చేస్తాం, ఉద్యోగ ధర్మం కదా. నానా, మీ ఉద్యోగం పోయిందంటే ఆ తర్వాత ఎలాగండి? నా ఉద్దేశం, కూతుర్లకి పెళ్లి చేయాలి, కొడుకులకి భవిష్యత్తు ఉంది. మీరు భీమాని చదివించాలనుకుంటున్నారు, కానీ భీమా ఇంకా చిన్నపిల్లాడు కదా. మనం ఎలా ఇవన్నీ? ఈ యూనిఫామ్ లేనప్పుడు అప్పుడు ధైర్యం ఉంది. ఇప్పుడు ఈ యూనిఫామ్ వెళ్ళిపోయిన తర్వాత కూడా నాకు ధైర్యం ఉంటుంది. నువ్వు వాళ్ళ గురించి ఆలోచించు. ఎవరికైతే ఇంకా సర్వీస్ ఉందో వాళ్ళను కూడా బలవంతంగా తీసేస్తున్నారు. ఎందుకలా? కొత్త నియమం వచ్చింది. ఇక మన జాతి వాళ్ళు సైనికులుగా ఉండలేరు. ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇక మన జాతి సమాజం అబ్బాయిల పరిస్థితి ఏమిటి?
నాకు భయంగా ఉందండి. మీ అమ్మ భయం న్యాయమైనదే. ఎప్పుడైతే భయం చితిలాగా మండటం మొదలవుతుందో అప్పుడు చింతించక తప్పదు. అయినా నీకు తెలుసా, నాకు కంగారుగా అనిపించినప్పుడు నేనేం చేస్తుంటానని? తుకారాం గారి భజనలు, అలాగే కబీర్ దాస్ గారి కవితలు. కష్టాలే దాట నువ్వే ఆధారం, నువ్వే మాధారం, కనిపించే దైవం, మనుషుల్లో అసమానత నీ వల్లే దూరం, నువ్వే మా ధైర్యం, నడిపించే సైన్యం. కడగళ్ళే దాట నువ్వే ఆధారం, మనుషుల్లో అసమానత నీ వల్లే దూరం, నీ బాటలో ఈ దేశం సాగుతుందిలే. రాజు పేద కుల పదాలు మాయమాయలే. నాయకుడేలే భీమ్రావ్, మహానాయకుడేలే భీమ్రావ్, నాయకుడేలే భీమ్రావ్, మహానాయకుడేలే భీమ్రావ్. పేద బతుకులో ఓ దేవుడా, ప్రజల కోసమే నీ జన్మరా. రారా కృష్ణయ్య, రారా కృష్ణయ్య, దీనులను కాపాడా రారా కృష్ణయ్య. రారా కృష్ణయ్య, రారా కృష్ణయ్య, దీనులను కాపాడా రారా కృష్ణయ్య. రారా కృష్ణయ్య. వదిన గారు, వదిన ఏమైంది? నిజం చెప్పనా వదినా? ఇన్ని సంవత్సరాలుగా నన్ను వదిలి వెళ్ళిన భర్తను నేను ఇంతవరకు తలుచుకోలేదు. కానీ మనం ఈవేళ ఈ ఇంటిని వదిలి వెళ్తుంటే నాకాయన గుర్తుకొస్తున్నారు. ఈ ఇంట్లో నుండే కదా నన్ను ఆయన పెళ్లి చేసుకుని తీసుకెళ్లారు. బాబు భీమ్, నువ్వు ఇంటికి వెళ్ళు. నిన్ను త్వరగా తయారు చేయమని అమ్మకు చెప్పు. ఇవాళ మనకిక్కడ ఆఖరి రోజు. నేను మీ అందరికీ ఊరంతా తిప్పి చూపిస్తాను. వెళ్ళు. విధిరాత ఎంత విచిత్రమైనది. ఈ ఇంట్లో మనం ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నాం, ఇప్పుడు ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవాల్సి వస్తోంది. వదినా, ఈ ఇంటితో మనకింతవరకే రాసిపెట్టుందేమో అనుకుందాం. కానీ ఎక్కడికి వెళ్తాం వదినా? ఏం చేస్తాం? మీ తమ్ముడంటున్నారుగా, సర్కార్ వాళ్ళు దాబోలిలో రిటైర్ అయిన వాళ్ళకి ఇల్లిస్తున్నారని. చూద్దాం. వెళ్తాను. నా వల్ల ఏదైనా పొరపాటు జరిగితే నన్ను క్షమించండి. అమ్మా అమ్మా, నాకు మంచి మంచి బట్టలు తీసి నన్ను నాన్న బయటికి తీసుకెళ్తా అన్నారు. ఇదిగో తయారైపోయావు, ఇక వెళ్ళు. ఏంటా తయారు చేయడం? కాస్త చక్కగా తయారు చేయొచ్చు కదా. బట్టలన్నీ పెట్టెలో సర్దేశానండి, మళ్ళీ తీయాల్సి వస్తుంది. అయితే ఏమైంది, తీయొచ్చు కదా. మంచి బట్టలు తనకి. బాలా, ఆనంద్, మంజుల, తులసా, పదండి. మీ అందరిని అలా బయట తిప్పి తీసుకొస్తాను. అందరినీ తీసుకెళ్తే ఇక సామాన్లు ఎవరు సర్దుతారు? నేనొక్కదాన్నా? పైగా నాకు ఆరోగ్యం కూడా బాలేదు. అవునా అన్న, సామాన్లన్నీ అలాగే ఉన్నాయి. మీరు భీమ్ని తీసుకెళ్ళండి, నేను అమ్మకు సహాయం చేస్తాను. సరే, ఇలా చూడు. ఆ మీ అందరికి తినడానికి ఏమైనా తీసుకురానా? జిలేబీ, రాబ్జీ, ఇంకేమైనా? చూడండి, ఇవాళ మనకిక్కడ ఆఖరి రోజు. ఇక ఇక్కడ జ్ఞాపకాలే మిగులుతాయి మనకి. మీరు ఏమడిగినా సరే నేను తీసుకొస్తాను. నాన్నగారు, నా కోసం జిలేబీ తీసుకురండి, అలాగే నా కోసం బూందీ లడ్డు తీసుకురండి, నా కోసం బర్ఫీ, నా కోసం సమోసా తీసుకురండి. ఇక మిఠాయి అయితే అందరి దగ్గర తీసుకొని తింటాను.
అవునవును, మొత్తం దుకాణమే కొనేయండి. వీళ్ళకి సాకు దొరికితే చాలు. అన్నయ్య, నా కోసం కూడా ఏమైనా తీసుకురా. ఇవాళ వెళ్ళి ఏమడిగినా సరే నేను అవన్నీ తీసుకొస్తాను. నానా వెళ్దామా? ఇట్రా. నానా, నేను అద్దంలో చూసుకునేదానా ఎలా కనిపిస్తున్నానో? వెళ్ళు, వెళ్ళి చూసుకోనరా, వెళ్ళు. మా భీమ్ ఎప్పుడు అందంగానే ఉంటాడు. నా మేనల్లుడికి ఎవ్వరి దిష్టి తగలకుండా ఉండాలి. ఏమండి, మీరు భీమాను ఎప్పుడూ కూడా ఇలా తయారు చేసి బయటికి ఎందుకు తీసుకెళ్తారు? ఎందుకంటే ఇంట్లో నుండి బయటకు వెళ్ళగానే చూసేవాళ్ల కళ్ళు బట్టలను చూడగానే నిర్ణయించుకుంటారు ఈ పిల్లాడు ఏ జాతికి చెందినవాడని. నేను ఏ సమాజానికి చెందినవాణ్ణి, ఏ జాతి వాడినని దీని గురించి నాకెప్పుడూ బాధ లేదు. కానీ ఎవరైనా నా కొడుకు భీమ్ని జాతి భేదంతో తక్కువ చేస్తే అది నేను తట్టుకోలేను. ఎదుటివారి వల్ల తనకి బాధ కలగకూడదు, కష్టపడకూడదు. దానివల్ల తనను తాను చాలా తక్కువ అనుకుంటాడు. మన భీమ్ ఎప్పుడూ కూడా ఇటువంటి హీనమైన భావంతో బతకడం నాకేమాత్రం ఇష్టం లేదు. నాన్నగారు వెళ్దామా? ఈ చేతికర్ర, పుస్తకం ఇవెందుకు? నాన్న, ఇది నాకు ఎంతో ఇష్టమైన పుస్తకం. మంచి బట్టలతో పాటు మంచి పుస్తకం కూడా ఉండాలి కదా నాన్న. అవునవును, ఖచ్చితంగా ఈ పుస్తకం కోసమే కదా చివరికి మా భీమరావు గారు వాళ్ళమ్మమ్మిచ్చిన వెండి లాకెట్ కూడా ఇచ్చేశారు.